హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే హార్వెస్టింగ్ చేస్తున్నాను. అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఇంటి దగ్గర ఉన్న వంకాయలు అయితే కోస్తున్నాము. ఈ వంకాయ చెట్టు వచ్చేసి 2 years ఓల్డ్, 2 సంవత్సరాలు అయింది ఈ చెట్టు పెట్టేసి. అండ్ ఇప్పుడు మేము కోయబోయేది లాస్ట్ క్రాప్ అనుకుంటాము, ఎందుకంటే పిందెలు కూడా ఎక్కువగా లేవు, మళ్ళీ పూత వస్తేనే. ఇప్పుడు హార్వెస్టింగ్ చేసి వచ్చేసి మొత్తం ఒక 2 kgs దాకా అయితే వచ్చాయి. ఇంక ఇక్కడ ఇద్దరికైతే ఇస్తున్నాము, ఇలా కవర్లో పోసేసి. ఇవి ఒక్కరికి అండ్ ఇంకొకరికి కూడా తీసి ఉంచాము. ఇంకా ఒక కవర్లో వేసేసి మా తమ్ముడికి అయితే ఇచ్చాము. అండ్ ఇంకొకరికి వచ్చేసి ఈ కవర్లో మొత్తం. వీటిలో అయితే గుత్తి వంకాయలు కూడా ఉన్నాయి. గుత్తి వంకాయలు ఈసారి కాపు అయితే చాలా తక్కువగా కాసింది, పురుగు పట్టేసింది. ఇంకా మొత్తం అయితే ఇంతటితో వంకాయల హార్వెస్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా ఒక 4-5 అలా దొరుకుతాయేమో, మళ్ళీ పూత వస్తే కానీ దొరకవు. అండ్ ఈ వంకాయలకు వచ్చేసి మేము ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ ఏమీ వాడలేదు, జస్ట్ వాటరే పోసాము. ఏ రోజు యూరియా అలాంటిది కూడా ఏం వేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ములక్కాయ చెట్టుకి ములక్కాయలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాము. పిందె అయితే బాగా పడింది కానీ ఇంకా కాయలు అవ్వలేదు. లాస్ట్ టైం బాగా అయితే వచ్చాయి కానీ కొంతవరకు కోతులు అయితే పాడు చేశాయి. ఇది వచ్చేసి సెకండ్ క్రాప్ దీనిది. ఇంకా మా అమ్మ కనీసం 2-3 అన్నా దొరుకుతాయేమో కర్రీకి అని చెప్పేసి ఎతుకుతూ ఉంది. పైన ఎక్కడో ఉన్నాయి, ఇంకా కర్ర తీసుకురావాల్సిందే, అందవు అనుకుంటా ఎతుకుతున్నాము. పిందె అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ ఈ చెట్టుకు అయితే అస్సలు ఎరువులు ఏమయ్యో, ఇంకా వాటర్ కూడా చాలా తక్కువ పడతాం. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్లో వచ్చేసి పప్పాయ హార్వెస్టింగ్ చేస్తున్నాం. ఇక్కడ బొబ్బస్కాయ. ఈ చెట్టుకి ఎన్ని బొబ్బస్కాయలు ఉండేయో, చాలా ఉండేవి, కానీ కోతులు మొత్తం కొరికి పాడు చేసేసాయి. మళ్ళీ చాలా మంత్స్ తర్వాతే అనుకోవచ్చు, ఆ చెట్టుకైతే నిండుగా కాయలు ఉంటే మొత్తం పాడు చేసాయి. ఇంకా చాలా మంత్స్ తర్వాత మా మమ్మీని ఒక్కసారి ఒక కాయన్నా ఉందేమో చూడు అంటే ఇక్కడ చూసి చెట్టుకే పండింది ఒకటి, ఇంకా అదైతే కోస్తుంది. ఇంకా అలా దూరగా పండినవి ఉంటే అవి కూడా కోసేయమని చెప్పాను, ఎందుకంటే కోతులు అస్సలు ఉంచవు. ఈ చెట్లకు కూడా అంటే ఎలాంటి ఎరువు ఏమీ వేయము, జస్ట్ ఆర్గానిక్గా పండుతాయి అన్నీ. ఇక్కడ వచ్చేసి 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టుకి ఫుల్గా ఒక 30 దాకా ఉన్నాయేమో కాయలు. మొత్తం కోతులు అయితే దాని మీదకి జంప్ చేసేసి అక్కడి నుంచి కాయ కోసుకొని పక్కకి తీసుకెళ్ళి కొన్ని అయితే తినేసాయి, కొన్ని పడేసాయి. అలా కొన్ని డేస్ అయితే అసలు విచ్చలవిడిగా మొత్తం పాడు చేసేసాయి. ఒక్కడు కూడా తినిచ్చాయి కాదు, పచ్చిగా ఉన్నప్పుడే కొరికేసాయి, లేదంటే తెంచి కింద పడేసాయి. ఇక్కడ మా అమ్మ బాగా పండింది, కింద పడితే ముక్కలు అయిద్దని చెప్పేసి చేత్తోనే కోస్తుంది. బొబ్బస్కాయ అనేది చెట్టుకే పండితే టేస్ట్ అనేది ఇంకా స్వీట్గా ఉంటుంది. నాకు హైబ్రిడ్ దానికన్నా నాటు బొబ్బస్కాయలు అంటే చాలా బాగా ఇష్టం. చూడండి ఎంత రెడ్గా పండిందో. ఇంకా మా అమ్మ అయితే మమ్మీ నేను తీసుకొస్తా ఉండు అని ఎగబడుకుంటా వెళ్ళి తీసుకొస్తుంది. ఇది మా చెట్టుకు పండిన బొబ్బస్కాయ. ఇదొక్కటే చెట్టుకు పండింది, మిగతా అన్నీ కొంచెం దూరగా ఉన్నాయి. మొత్తం కలెక్ట్ చేసి మా అమ్మ అయితే ఒక ప్లేస్లో పెడుతుంది. ఇదంతా మేము ఈవినింగ్ టైం హార్వెస్ట్ చేసాము, కొంచెం చల్లబడిన తర్వాత. మొత్తం అయితే ఒక 3-4 దాకా అయితే వచ్చాయి. వాటిల్లో బాగా పండింది ఒకటి, ఇంకా మిగతాయి కొన్ని ఇక్కడైతే ముళ్ళ కంపలో పడిపోయినాయి. ఇంకా మా మమ్మీ తీస్తూ ఉంది. ఇది వచ్చేసి ఇంకొంచెం దూరగా పండింది. ఇంకా ఇలా కాయలు మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ చైర్లో పెడుతున్నాము. మొత్తం ఫైనల్గా ఎన్ని వచ్చాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మొత్తానికి 3 కాయలు అయితే వచ్చాయి. ఇంకొక కాయ ఉంది చెట్టుకి, అది కూడా కోసేస్తున్నాము. దోరగా పండినా కానీ కోసేస్తున్నాం, ఎందుకంటే కోతలు అస్సలు ఉంచవు కదా. ఇంకా మొత్తం అయితే కోసుకొని మళ్ళీ ఇదే కర్రతోటి ములక్కాయలు అయితే కోయాలి. మెయిన్గా కర్ర కోసం వచ్చాం. కర్ర కోసం వచ్చినప్పుడు నేను బొబ్బస్కాయలు అడిగితే బొబ్బస్కాయలు అయితే కోసింది మమ్మీ. సో ఫైనల్గా ఈ 5 అయితే వచ్చాయి. ఇంకా మా మమ్మీ అయితే వీటిని చైర్తో పాటే పట్టుకొని తీసుకెళ్తుంది.
ఇంకా మళ్ళీ ములక్కాయలు కోయడానికైతే వచ్చేసాము పైకి. ఇది డాబా పైకి ఎక్కాలి, ఎందుకంటే 2 ఇళ్ళల మధ్యలో ఉంది ఈ చెట్టు. మా స్టోర్ రూమ్కి అలాగే పక్కన రేకుల షెడ్ మధ్యలో ఉంది చెట్టు. ఇంకా ఇక్కడ పైన వచ్చేసి ఒక కాయ దొరికింది, కింద ఒక 3 కాయలు అయితే దొరికాయి. ఇంకా మిగతా అవన్నీ పిందెలే. మా అమ్మ చూడండి సాహసం చేసి పక్కకి అటు ఇటు మొత్తం తిరిగి మరీ ఎత్తుతుంది ములక్కాయల కోసం. ఎంతైనా మన ఇంట్లో మన చెట్టుకి పండించిన కాయలతో కర్రీ చేసుకుంటే ఆ టేస్టే వేరు. అండ్ ఆర్గానిక్గా పండించినవి అంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి, పెస్టిసైడ్స్ ఏమీ వేయం కాబట్టి. బయట మార్కెట్లో ఇలా ఆర్గానిక్గా పండించినవే డబల్ రేట్, నార్మల్ వాటికన్నా డబల్ రేట్కి అమ్ముతున్నారు. కానీ పల్లెటూరులో ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఆర్గానిక్ వెజిటేబుల్సే తింటారు, ఎందుకంటే ఎక్కువగా ఎవరు పెస్టిసైడ్స్ వాడరు. కూరగాయలనే కాదు, ఫ్రూట్స్ అనే కాదు, ఏ అయినా మందులు వాడటానికి ఇష్టపడరు. అన్నీ ఆర్గానిక్గానే దొరుకుతాయి పల్లెటూరులో. ఇంకా మొత్తానికి మాకు దొరికిన ములక్కాయలు అయితే ఒక 4-5 దొరికాయి. అయితే ఇవి మంచిగా ఊరుతాయి, మేము ముందే కోసేసాము అంతే.